So this is Baira Sivapotraju, Spectrum IAS Academy, Director, Brodipeta, Guntur. నేను ఈ వీడియోలో యూపీఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని చెప్పదలుచుకున్నాం. అంటే నూతనంగా ప్రారంభించే వాళ్ళు మరియు గతంలో పరీక్షలు రాసి అక్కడ దాకా చేరుకోని వాళ్ళు, ఏదైతే గోల్ ఉందో గోల్కి చేరుకోని వాళ్ళు, అంటే ఏదైతే ఉద్యోగాన్ని మనం పొందాలని చెప్పేసి ప్రయత్నం చేశారో దాన్ని పొందలేని వాళ్ళు, అంటే వాళ్ళకి కొంచెం లోపాలు ఉంటాయి. ఆ లోపాలను మళ్ళీ పునఃపరిశీలించుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. కొత్త వాళ్ళు అంటే న్యూలీ గ్రాడ్యుయేట్ పీపుల్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు, పోటీ పరీక్షల ద్వారా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్కి రావాలి సమాజంలో అనేటువంటి ఆపేక్ష ఉన్నవాళ్ళు, మనం అసలు ముందు పోటీ పరీక్షలు రాయాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ యాక్షన్ ప్లాన్ మనం తీసుకోవాలి అనేది మొట్టమొదటిసారిగా మనం గుర్తించాలి. ఇవాళ మనకి విస్తృతంగా సోషల్ మీడియా ఉంది కాబట్టి గైడ్ లైన్స్ లభిస్తున్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏ లక్షణాలు, ఎటువంటి కార్యాచరణ ఉంటే మనం విజయాన్ని సాధిస్తాం, పోటీ పరీక్షల్లో ముందుకెళ్తాం అన్నది ఫస్ట్ చూసినట్లయితే మనం తీసుకున్నటువంటి కోర్సు ఏదైతే ఉందో దాని యొక్క సిలబస్ను పరిశీలించాలి. మొత్తం ఒక 7 పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే సిలబస్. అది యూపీఎస్సీ అయితే యూపీఎస్సీ సిలబస్, టీజీపీఎస్సీ అయితే టీజీపీఎస్సీ సిలబస్, ఏపీపీఎస్సీ అయితే ఏపీపీఎస్సీ సిలబస్. సిలబస్ని మనం చదివి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ యూపీఎస్సీలో ఉన్నటువంటి అన్ని పేపర్స్, జనరల్ స్టడీస్ పేపర్స్, ఆప్షనల్ సబ్జెక్టు, అట్లానే మనకి టీజీపీఎస్సీలో ఉన్నటువంటి మొత్తం పేపర్స్ ఏమైతే ఉన్నాయో, అది తెలంగాణ పోరాట చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు. సో క్లియర్గా బాగా పరిశీలించాలి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీతో పాటు తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ డెవలప్మెంట్, తెలంగాణ ఫార్మేషన్ మీద బాగా సంపూర్ణమైన అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. అది ఏపీపీఎస్సీ అభ్యర్థులు అయితే ఇండియన్ ఎకానమీతో పాటు ఏపీ ఎకానమీలో ఉన్నటువంటి లోపభూయిష్ట విధానాలు, ఏపీ ఫార్మేషను, ఏపీ ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరులు, ఇట్లా చూస్తే ఏ స్టేట్గా స్టేట్ క్లియర్గా మనకి రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దానికి అవి విడగొట్టుకోవాలి, దీనికి విడగొట్టుకోవాలి. ఏ అభ్యర్థులు అయితే ఆ అభ్యర్థులు క్లియర్గా దాన్ని మనం తెలుసుకోవాలి. ఇట్లా ప్రతి పేపర్ని మనం సిలబస్ని క్లియర్గా ఒకటికి ఒక భగవద్గీతలాగా దాన్ని మనం నంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. ఫస్ట్ సిలబస్ మన మైండ్లో రికార్డు కావాలి. సిలబస్ రికార్డ్ అయితే ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ ఏం చేయాలో అర్థమైంది. ఈ సిలబస్ అంతా చూసిన తర్వాత మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మనం సేకరించాలి. గ్రూప్ 1 అయితే గ్రూప్ 1 పేపర్స్, గ్రూప్ 2 అయితే గ్రూప్ 2 పేపర్స్, యూపీఎస్సీ పేపర్స్ అయితే యూపీఎస్సీ పేపర్స్. లాస్ట్ డెకేడ్లో జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ ఆ క్వశ్చన్ పేపర్స్ మొత్తాన్ని మనం దగ్గర పెట్టుకోవాలి. క్వశ్చన్స్ యొక్క తీరును మనం గమనించాలి. ఉదాహరణకి మీరు చూసినట్లయితే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పేపర్ చూసినట్లయితే మీరు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అంటే ఇన్నోవేషన్తో, క్రియేటివిటీతో ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు స్టేట్ సర్వీస్ కూడా ఇస్తున్నారు. అంటే ప్రీవియస్ పేపర్స్ మనకి బేస్గా ఉన్నప్పటికి కూడా మనం అక్కడ ఇన్నోవేషన్తో మన క్వశ్చన్ గుర్తించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది బేస్గా పెట్టుకొని, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బేస్గా పెట్టుకొని మనం వచ్చేటువంటి క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేసే విధంగా మనం తయారు కావాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ సేకరించాలి. నేను మరొక వీడియోలో మీకు బుక్ లిస్ట్ ఇస్తాను. నేను యూపీఎస్సీ బుక్ లిస్ట్ ఇస్తాను, అట్లానే మనకి టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ బుక్ లిస్ట్ ఇస్తాను. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి. ఉదాహరణకి తెలుగు మీడియం అభ్యర్థులు అయితే అకాడమీ పుస్తకాలు చాలా బాగా ఉన్నాయి. తెలంగాణ అభ్యర్థులు తెలంగాణ అకాడమీ పుస్తకాలు, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ అకాడమీ పుస్తకాలు. అకాడమీ పుస్తకాల్లో కూడా ప్రొఫెసర్స్ చాలా 3-4 ఒక పుస్తకాన్ని బాగా సమాచారం సేకరించి చాలా క్లుప్తంగా విశ్లేషణతో రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి మనకి అకాడమీ పుస్తకాలు. చాలామంది అకాడమీ పుస్తకాలని చదివి అధ్యయనం చేసి విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు, లేదు మేము తర్జుమా చేసుకుంటామండి ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ అంటే 2. అది మనకు తెలుగు మీడియం స్టూడెంట్కి ఈ వైబిలిటీ ఉంటుంది. తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి పోగలడు, ఇంగ్లీష్ నుంచి తెలుగు రాగలడు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంచెం తెలుగు అనేది కొద్దిగా కష్టం అవుతుంది, నేను గమనించినటువంటి నా యొక్క ఎక్స్పీరియన్స్లో. సో కాబట్టి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అనేది మనకి 3వ అంశం. 4వ అంశం ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే ఇవాళ మనం ఒక 2 నెలలు, ఒక నెల ఉత్సాహంగా తీసుకోవాలి ప్రాజెక్ట్ని,
ప్రిపేర్ అయ్యి తర్వాత మళ్ళీ గ్యాప్ డీవియేషన్ తీసుకొని మళ్ళీ గ్యాప్ పెట్టుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ నీ ఫ్రెండ్ ఎవరు ఇన్స్పైర్ చేస్తే మళ్ళీ వచ్చి అలా ఉండకూడదు. ఒక లక్ష్యాన్ని తీసుకున్నామంటే దాన్ని సాధించేంత వరకు కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే నిరంతరత ఉండాలి. మనం చేసే పనిలో నిరంతరత ఉంటే దేనిలో అయినా సాధిస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈ పోటీ పరీక్షలకు కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. మీరు గమనించారో లేదో, సక్సెస్ సాధించిన వాళ్ళు అదే చెబుతున్నారు, కన్సిస్టెన్సీగా నేను చేశానండి వదలకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్న వ్యక్తి, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వ్యక్తి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయితే తన మిత్రుడు కలిసి నేను మంచి ప్యాకేజీలో ఉన్నాను, ఎందుకు అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకున్నావు అని చెప్పగానే కొంతమంది డివేట్ అవుతారు. అలా డివేట్ కాకూడదు, అది మంది కాదు. మనం దీన్ని నిర్మాణం చేసుకున్నాం, దీంట్లో ప్రయాణం చేయాలి, దీంట్లో విజయం సాధించాలి అనేటువంటి గోల్ ఉన్న వాళ్ళు సాధిస్తారండి. ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి హరవర్ధన్ రెడ్డి, టాప్ ర్యాంకర్ ఇన్ టీజీపీఎస్సీ. ఆయన చెప్పింది అదే, ఒకవేళ నీ కోచింగ్ తీసుకునేటువంటి సదుపాయం లేకపోయినా కానీ స్వయంగా కానీ ఇంటి దగ్గర నువ్వు సాధన చేసుకోవచ్చు. ఆ నిరంతరత సాధనతో నువ్వు ముందుకెళ్ళవచ్చు. ఇవాళ మనకి సోషల్ మీడియా, యూట్యూబ్లో చాలా బాగా లభిస్తుంది కాబట్టి నిపుణుల యొక్క సలహాలు, సబ్జెక్టు విని టెస్ట్ పేపర్లు సాల్వ్ చేయటం, సబ్జెక్టు వినటం, మనం చదువుకుంది మనం ఓట్స్ తయారు చేసుకోవటం. సో ఇలాంటివన్నీ చేసుకున్న తప్పనిసరిగా ఉండాలి. అంటే కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కోచింగ్ లేకుండా రాసిన వాళ్ళకి తేడా ఏంటంటే డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. కోచింగ్ లేకుండా ఇంకా డ్యూరేషన్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది. కోచింగ్ ఉంటే ఏంటంటే తక్కువ టైంలో ఆకలింపు చేసుకొని ఇంకాస్త విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఇదొక్కటే. తర్వాత ఒక మెంటార్ని ఎంచుకోండి. మీరు ఒక మెంటార్షిప్ తప్పనిసరిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూపీఎస్సీ గ్రూప్ 1 లాంటి కోర్సులు మీరు తీసుకున్నట్లయితే దానికి ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఉండాలి, దానికి ముఖ్యం. ఇది గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, గ్రూప్ 4కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఏం అక్కర్లేదు. ఈ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మెంటార్ని మనం యాడ్ చేసుకున్నట్లయితే మనం రాసిన పేపర్స్ ఆయనకి పంపించడం, ఆయన ఇవాల్యుయేట్ చేసి దీంట్లో ఉన్నటువంటి లోపాలను మనకి చెప్పడం, దాని ద్వారా సరి చేసుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మెంటార్స్ కొంతమంది న్యూలీ ఆలోచించి క్వశ్చన్లు కంపోజ్ చేసి దీనికి ఆన్సర్ రాయమంటారు. సివిల్స్లో కానీ గ్రూప్ 1లో కానీ అలానే మనకి ప్రశ్నలు వస్తున్నాయి. ఇది ఒక విధానం అండి మెంటార్షిప్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేను లాస్ట్ పాయింట్ ఈ వీడియోలో చెప్పదలుచుకుంది 7th పాయింట్, దట్ ఈస్ గోల్ ఓరియంటేషన్. మన ప్రాసెస్ ఏంటంటే గోల్ ఓరియంటేషన్గా ఉండాలి. ఏదైతే లక్ష్యాన్ని నువ్వు ప్రారంభంలో ఎంచుకున్నావో ఆ లక్ష్యం చేరే వరకు ఏంటంటే నిరంతరం శ్రమ చేస్తూ కొంచెం మనం రిలాక్స్ అవుతూ మధ్యలో రిలాక్స్ అవ్వడం అంటే మనకి ఇష్టమైనటువంటి కొంచెం రిక్రియేషన్ పొందుతూ మైండ్కి అవసరం కాబట్టి, అది కూడా మన మైండ్ గురించి ఆలోచించాలి కాబట్టి మెయిన్ గోల్ రీచ్ అయ్యేంత వరకు దానిలోనే ప్రయాణం చేయాలి. ఈ లక్షణాలు ఇలా చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు అద్భుతమైనటువంటి విజయాలని పోటీ పరీక్షల్లో సాధించారండి. మరొకసారి నేను ఈ 7 పాయింట్లను రీక్యాప్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, సిలబస్ నెంబర్ 1, సిలబస్ను బాగా పరిశీలించాలి. నెంబర్ 2, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. నెంబర్ 3, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, either తెలుగు ఆర్ ఇంగ్లీష్. నెంబర్ 4, కన్సిస్టెన్సీ, నిరంతరత ఉండాలి. నెంబర్ 5, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఆర్ సెల్ఫ్ స్టడీ. ఇక్కడ 3 ఇచ్చాను మీకు, ఆన్లైన్, ఆఫ్లైన్ ఆర్ సెల్ఫ్ స్టడీ. తర్వాత మెంటార్షిప్, అంటే ఒక మెంటార్ని ఎంచుకొని ఆయనకి మన పేపర్లో స్కాన్ చేసి పంపడం, ఆయన ఇవాల్యుయేట్ చేసి మనకు రావడం వల్ల ఏంటంటే ఇంటరాక్షన్ ఉంటుంది, కొంచెం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మనం రాసింది రైట్ తప్పో తెలియాలంటే ఇది అవసరం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, దట్ ఇస్ గోల్ ఓరియంటేషన్. గోల్ ఓరియంటేషన్గా మనం ప్రాజెక్టుని తీసుకొని చేయాలండి. ఈ విధంగా చేస్తే మనకి విజయం అనేది తప్పనిసరిగా వస్తుంది అనేటువంటిది నా యొక్క విశ్వాసం. థ్యాంక్ యూ వెరీ మచ్.